విజయనగరం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈయన శ్రీ సత్యం గారు తాట్ల సత్యనారాయణ మా అన్నగారు సుప్రసిద్ధ రంగస్థల కళాకారు అమ్మగారు పశుపతి మహాజ్ఞాని. ఏ రంగంలో ఉన్నా కూడా ఆమె మించిన జ్ఞానవంతులు వేరే ఆత్మీయాయి. ఈయన శ్రీరామూర్తి గారు మా సహచరులు, చక్కటి హార్మోనియం కళాకారు. ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంలో మేము ఎన్టీఆర్ 103వ శత జయంతి ఉత్సవాలు జరుగుతుంది. మీరందరూ సహకారం. ఇక్కడ ఈ కార్యక్రమాలు నేను విజయవాడ నుంచి వచ్చి, హైదరాబాద్ నుంచి వచ్చి, ఇక్కడి నుంచి వచ్చినా కూడా అన్నయ్య నాయన ఇట్లా మన కళాకారులు అందరూ ఉన్నారు అనే ఉద్దేశంతో పాత కళాకారులని ఓ దండేసి వారి ముఖాల్లో చిరునవ్వు చూద్దామనే ఉద్దేశంతో ఇంత గొప్ప కార్యక్రమాలకి అన్న తీసుకుని నేను శ్రీకారం చుట్టాను. ఈ కార్యక్రమం ఈరోజు చాలా బ్రహ్మాండంగా గొప్ప అప్లాసులు జరిగింది. మా మనవరాలు ఈ శరణ్య అనే వాళ్ళ అమ్మాయి 6వ తరగతి చదువుతుంది. దుర్యోధన మైసభ మీద ఆ బిడ్డకి ఆసక్తి ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద సుదీర్ఘ సమాసాలని మేము బిడ్డకి చిన్నప్పుడు ఉద్దుపోసినట్టుగా నూరి ఆ పిల్లల నోట్లో పెట్టి ఇవాళ దుర్యోధన మైసభ ఏర్పాటు చేశాం. బిడ్డకి భగవంతుడు 100 ఏళ్ళు ఆయుష్ ఇస్తే 100 ఏళ్ళు మేము ఆవిడ మూలంలో ఆవిడ హృదయంలో చిరస్థాయిగా నిలబడిపోతాం. మేము ఇవాళ ఆవిడ ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు గొప్ప అవార్డుగా మేము భావించుకుంటున్నాం. ఇవాళ ప్రతి కళాకారుడు ముఖంలో ఎంతో చిరునవ్వు చూశాను. శ్రీరాముడుగా ప్రొఫెషనల్ కళాకారిణి శ్రీమతి ఆంజనేయుడుగా ఆయన చాలా 4 దశాబ్దాలు సుమారు 40 ఏళ్ళుగా రంగస్థలంలో ఉన్నటువంటి కనకమ్మ లింగరాజు గారు అనే కళాకారులు అందరూ కూడా ఇవాళ గౌరవింపబడ్డారు. ఎన్టీఆర్ శతాబ్దం అవార్డు మరి చాలా సంతోషంగా ఉంది కార్యక్రమంలో. మరి ఇక్కడ ధవళ సర్వేశ్వరరావు గారు ఈ బిల్డింగ్ కళాకారుల కోసమే నిర్ణయించి మరి దీన్ని కూడా అంతస్తులు ఈ బిల్డింగ్ నిర్మిస్తాం. ఈ కళాకారులకే అభివృద్ధిస్తారు. వారి యొక్క సౌజన్యం అనేటువంటి మంచి వెన్నలాంటి మనసు కూడా కళాకారుల తరఫున మేము దోహాకరిస్తున్నాం. మరి విలేకరులు గారు ఈ హెచ్డి పర్లేదండి. ఒక సీనియర్ కళాకారుడుగా నేను ఈటీవీ పాడుతా టీవీలో బాలుగారు ఉండగా నా రంగస్థల పద్యాన్ని ఈ షోలో పెట్టాలనే తెచ్చుకో వెళ్ళి బాలుగారికి నా ప్రపోజల్ చెప్పగానే ఆయన మరి ఎంతో ఆసక్తితో మరి నన్ను జగాదిగా చూసి నా ప్రపోజల్ని నా విజ్ఞప్తిని ఆయన మన్నించి పిల్లల చేత పద్యాలు పాడించానండి. ఇవాళ నా రంగస్థల పద్యం ప్రపంచవ్యాప్తమైందండి. ప్రపంచంలో పద్యాలు తిరుగుతున్నాయండి నాయి. అప్పటి నుంచే మా కళాకారులందరూ కూడా వయసు విభేదం లేకుండా పిల్లలకు కూడా పెద్ద పెద్ద వేషాలు రాముడు, హరిశ్చంద్రుడు, నక్షత్రుడు, భవాని ఇలాంటి వేషాలు నేర్పి రంగస్థలం మీద తీసుకొస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు ఈ కార్యక్రమాన్ని సౌజన్యం చేసినందుకు ధన్యవాదాలు. మరి కనకమ్మ లింగరాజు గారిని సర్వేశ్వరరావు గారిని విజయవాడ 28 కళావేది
వేదిక కొత్తపేట విజయనగరం ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం 2026 చిరంజీవి కుమారి పి శరణ్య గారు 6వ తరగతి గోదావరి హై స్కూల్ కైవడి. మీరు రంగస్థల నాటక కార్యక్రమాలలో సుమారు 2 సంవత్సరాలుగా దుర్యోధన పాత్రకు ప్రాణం పోస్తున్నారు. దుర్యోధనుడు బాల్యంలో నిరూపించారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు నటించి అత్యంత తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేయాలని ఈ గాత్రమాధుర్యంతో ఇరు రాష్ట్రాల ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయాలని బాల్యంలోనే మీరు చేసిన రంగస్థల రంగస్థల మధ్యనాటక కళా సేవలకు మిమ్మల్ని అభినందించి అభిమానించి మీకు సన్మానం చేస్తున్నాము. మీకు ఆ నటరాజ స్వామి నుండి 100 ఏళ్ళు ఆయుష్ అష్టైశ్వర్యాలు ప్రదర్శించాలని ఆఖరి నిమిషం వరకు మీరు నటరాజంలో తరించాలని ప్రార్థిస్తూ మిమ్మలను రంగస్థల నట ప్రవీణ బిరుదుతో సత్కరించుకుంటున్నాను. రంగస్థల నట ప్రవీణ బిరుదుతో చిరంజీవి పి శరణ్య సక్కర కొమ్మడికి కళాకారి థియేటర్ విజయవాడకి చిరంజీవి పి శరణ్య ఎన్టీఆర్ శతాబ్ది పురస్కారం అందుకుంటుంది. మా వాళ్ళ తాతగారు రామకృష్ణ వేస్తారట శరణ్యని శాలువతో సత్కరిస్తారు. శ్రీనివాసరాజు గారు శరణ్యని శ్రీనివాసరాజు